హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఇది 2015లో వచ్చిన యాక్షన్ ఫిలిం. ఇందులో యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ అంతే. చాలా బాగుంటుంది మూవీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. తన పేరు మ్యాక్స్. మ్యాక్స్ ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో పోలీసులే ఉండరు. అసలు మనకు తెలిసిన మనుషులే ఉండరు. ఈ ప్రపంచంలో న్యూక్లియర్ వార్ జరగడం వల్ల దాంతో మనుషులు అనే వాళ్ళే నశించిపోతారు. అసలు ఏ ప్రాణి బతికి ఉండదు. భూమి మొత్తం ఒక ఎడారిలా మారిపోయి ఉంటుంది. అందరూ చనిపోయాక బతికున్న వాళ్ళు కొందరు మాత్రం ఎక్కడో దాక్కొని బతుకుతూ ఉంటారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక చాలా నరకాన్ని అనుభవిస్తూ బతుకుతారు. అప్పుడు మ్యాక్స్కి మాత్రం ఎవరో తనకు కాపాడమని అడుగుతున్నట్టు తనకు కనిపిస్తూ ఉంటారు. తన మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మ్యాక్స్ తన కారు తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. అంతలో కొంతమంది వెహికల్స్ లో వస్తారు. మ్యాక్స్ వెళ్తున్న కార్ పై అటాక్ చేస్తారు. అలా కారును తిరగేస్తారు. తర్వాత వాళ్ళు మ్యాక్స్ ను బంధించి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. అలా తీసుకువెళ్లి తన జుట్టును కత్తిరిస్తారు. తన శరీరంపై మొత్తం టాటూస్ వేస్తారు. తన బ్లడ్ గ్రూప్ O నెగిటివ్ అని రాస్తారు. ఎందుకంటే మ్యాక్స్ ను బంధించి తన బ్లడ్ తో వాళ్ళ సైనికుల్లో గాయపడిన వాళ్ళకి ఆ బ్లడ్ ని ఇస్తూ ఉంటారు. ఒక గులాంలా మారుస్తారు మ్యాక్స్ ని. తర్వాత వాళ్ళ సింబల్ ని మ్యాక్స్ పై వేయడానికి వస్తారు. దాంతో మ్యాక్స్ ఈ జంగిల్ కొడుకులను చంపేలా ఉన్నారని అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంటాడు. కానీ వాళ్ళు చాలా డేంజర్ అయిన వాళ్ళు. అందుకే మళ్ళీ మ్యాక్స్ ని పట్టుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇమ్మోర్టల్ జో కోసం పనిచేస్తూ ఉంటారు. అతను చాలా క్రూరుడు, చాలా భయంకరంగా కూడా ఉంటాడు. అతను ఎప్పుడు ఒక మాస్క్ లాంటిది పెట్టుకొని ఉంటాడు ఊపిరి పీల్చుకోవడానికి. అది ఉండటం వల్లే వాడు ప్రాణాలతో ఉంటాడు, లేదంటే చచ్చిపోతాడు. అతను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని జీవిస్తూ ఉంటాడు. అతని దగ్గర చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఇమ్మోర్టల్ జో వాళ్ళతో, నేనే మీ దేవుణ్ణి, నా వల్లే మీరు బతుకుతున్నారు అని వాళ్ళకు పైనుంచి నీళ్లు వదులుతాడు. ఆ నీళ్ళను చూసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వదిలిన నీళ్ల కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి ఫ్యూరియోసా అనే అమ్మాయి కనిపిస్తుంది. తను కూడా ఇమ్మోర్టల్ జో కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇమ్మోర్టల్ జో తన మనుషులతో ఫ్యూల్ స్టేషన్ కి ఆయిల్ తీసుకురావడానికి ఫ్యూరియోసాని పంపిస్తాడు. అలా అందరూ వెళ్తూ ఉంటారు. కానీ అలా ఫ్యూల్ స్టేషన్ కి వెళ్ళడానికి ముందే ఫ్యూరియోసా ఆ వెహికల్ ని వేరే వైపు మళ్లిస్తుంది. అప్పుడు ఒక అతను వచ్చి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, రాంగ్ రూట్ వెళ్తున్నాం కదా అంటాడు. దానికి ఫ్యూరియోసా ఇది షార్ట్ కట్ అని చెబుతుంది. తన మాటలకి ఎవరు ఎదురు చెప్పరు, ఎందుకంటే తను అందరికంటే సీనియర్ అయి ఉంటుంది. అలా అందరూ తన వెనకే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళడం ఇక్కడ ఇంట్లో ఉన్న ఇమ్మోర్టల్ జో చూస్తాడు. అతను కంగారుగా ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ 5 అమ్మాయిల్ని బంధించి ఉంటాడు, వాళ్ళ ద్వారా వారసులను పొందాలని. కానీ అక్కడ ఉన్న 5 అమ్మాయిలను కనిపించరు. అప్పుడే అతనికి అర్థమవుతుంది ఫ్యూరియోసా తనని మోసం చేసి వాళ్ళని తీసుకువెళ్ళింది అని. కోపంతో తన మనుషులతో చెప్తాడు ఫ్యూరియోసాని ఆపమని. అది విని అక్కడ ఉన్న తన మనుషులు మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇమ్మోర్టల్ జో కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అలా ఇమ్మోర్టల్ జో కోసం పనిచేస్తున్న వాళ్ళని వార్ బాయ్స్ అని పిలుస్తారు. న్యూక్లియర్ వార్ లో జరిగిన దాడిలో వాళ్ళు అలా మారి ఉంటారు. అందుకే వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. ఆ బ్లడ్ కోసమే మ్యాక్స్ ని వీళ్ళు బంధించి ఉంటారు. అలా అందరూ కలిసి ఫ్యూరియోసాని ఆపడానికి వెళ్తూ ఉంటారు. ఆ వార్ బాయ్స్ లో ఒకడు బాగా వీక్ గా ఉంటాడు. కానీ ఎలాగైనా తను ఇమ్మోర్టల్ కోసం చనిపోవడానికి రెడీగా ఉంటాడు. అలా తను కూడా ఫ్యూరియోసాని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకడు, నీలో అంత పసలేదురా, వద్దురా అంటాడు. కానీ వాడు మాత్రం వినకుండా తనకి రక్తం ఇస్తున్న మ్యాక్స్ ని తన వెహికల్ కి కట్టుకొని ఫ్యూరియోసాని పట్టుకోవడానికి కోసం వెళ్తూ ఉంటాడు. మ్యాక్స్ బాడీ నుంచి ఒక పైప్ ద్వారా తనకి రక్తాన్ని తీసుకుంటూ ఉంటాడు. అలా తనకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ వార్ బాయ్ వాళ్ళ నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడంలో మజా కోరుకుంటాడు. అలా ఫ్యూరియోసా వాళ్ళ నుంచి తప్పించుకొని వేరే గ్యాంగ్ ఏరియాలోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఫ్యూరియోసా వాళ్ళపై అటాక్ చేస్తారు. కానీ ఇమ్మోర్టల్ జో మనుషులు వెనకనే ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళపై అటాక్ చేస్తారు. అలా ఒక్కరొక్కరిగా వేరే గ్యాంగ్ వాళ్ళని చంపేస్తారు. అలా ఇమ్మోర్టల్ జో మనుషులు మళ్ళీ ఫ్యూరియోసా వెనుక పడతారు. అలా ఎడారిలో పెద్ద చేజ్ జరుగుతూ ఉంటుంది. అలా ఫ్యూరియోసాని పట్టుకోబోతుండగా పెద్ద తుఫాన్ వస్తుంది వాళ్ళపైకి. అప్పుడు ఫ్యూరియోసా తన వెహికల్ ని ఆ తుఫాన్ లోకి వెళ్ళనిస్తుంది. అలా మ్యాక్స్ వెహికల్ కట్టుకున్న వార్ బాయ్ కూడా ఫ్యూరియోసా వెనకే తుఫాన్ లోకి వెళ్తాడు. అలా వెళ్తూ తన వెహికల్లో ఉన్న ఆయిల్ పైప్ ని లీక్ చేస్తాడు. తన వెహికల్ ని బ్లాస్ట్ చేసి ఫ్యూరియోసాని ఆపాలి అనుకుంటాడు. అలా తనని తాను బ్లాస్ట్ చేసుకోబోతుండగా వెనక ఉన్న మ్యాక్స్ చూసి ఇడు చచ్చేలా ఉన్నాడు, నన్ను చంపేలా ఉన్నాడు అనుకుని వాడిని ఆపడానికి చూస్తాడు. అప్పుడే ఆ వెహికల్ ఫ్యూరియోసా వెహికల్ ని గుద్దుతుంది. దాంతో మ్యాక్స్ వాళ్ళ వెహికల్ తిరగబడిపోతుంది. ఆ తుఫాన్ లో ఇమ్మోర్టల్ మనుషులు చాలా మంది చనిపోతారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ తుఫాన్ మొత్తం ఆగిపోయి ఉంటుంది. ఆ తుఫాను అంత బీభత్సం చేసిన తర్వాత మ్యాక్స్ మాత్రం బతికి ఉంటాడు. కానీ అతన్ని కట్టేసిన గొలుసు అలాగే ఉంటుంది. ఆ గొలుసు వార్ బాయ్ కి కట్టేసి ఉంటుంది. వాడు మాత్రం చనిపోయినట్టు పడిపోయి ఉంటాడు. అప్పుడు వాడిని ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ గొలుసు ఇప్పడానికి రాదు.
అలా ముందుకు వెళ్ళగానే తనకి ఒక పెద్ద వెహికల్ కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు, ఫ్యూరియస్. అది తను ఈ మోటార్ జోకి సంబంధించిన 5 అమ్మాయిల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అలా మ్యాక్స్ ఆ వెహికల్ దగ్గరికి వస్తాడు. అప్పుడు మ్యాక్స్ అక్కడ ఉన్న 5 అమ్మాయిలకి గన్ గురిపెట్టి ఆ గొలుసును కట్ చేయమంటాడు. అలా ఒక అమ్మాయి వచ్చి దాన్ని కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూరియస్ వచ్చి మ్యాక్స్ పై అటాక్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అక్కడ. అప్పుడే మ్యాక్స్ గొలుసుకు కట్టేసి ఉన్న ఆ వార్ బాయ్ కూడా లేస్తాడు. వాడు చనిపోయి ఉన్నాడు. వాడు ఎలాగైనా ఫ్యూరియస్ అని పట్టుకోవాలి అనుకుంటాడు. అప్పుడు వాడు తెలివిగా ఆలోచించి మ్యాక్స్ తో కలిసి ఫ్యూరియస్ అని పట్టుకుంటాడు. అలా వార్ బాయ్ మ్యాక్స్ గొలుసుని కట్ చేస్తాడు. తర్వాత మ్యాక్స్ వాడికి పంచి ఇచ్చి అక్కడ నుంచి ఆ వెహికల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఫ్యూరియస్ ఆ 5 అమ్మాయిలతో అక్కడే ఉంటుంది. అప్పుడు ఫ్యూరియస్ ఆ అమ్మాయిలతో మనం బతకాలంటే నా వెనకే రండి అని మ్యాక్స్ వెళ్తున్న వెహికల్ వెనుక అందరూ వెళ్తూ ఉంటారు. మ్యాక్స్ కొంత దూరం వెళ్ళాక వెహికల్ ఆపి ఉంటాడు. అలా ఫ్యూరియస్ వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు మ్యాక్స్ తో ఫ్యూరియస్ అంటుంది, ఈ వెహికల్ కి నేను కొన్ని సెట్టింగ్స్ చేశాను, దీనిని నేనే నడపగలను అంటుంది. అలా వెహికల్ నడపడానికి మ్యాక్స్ రాకపోవడంతో వాళ్ళందరినీ ఆ వెహికల్ లో ఎక్కించుకొని ఫ్యూరియస్ నడుపుతూ ఉంటుంది. అలా ఆ వెహికల్ తీసుకొని అందరూ ముందుకు వెళ్తారు. అలా వెళ్ళాక అక్కడ ఇంకో గ్యాంగ్ ఎదురవుతుంది మ్యాక్స్ వాళ్ళకి. అప్పుడు ఫ్యూరియస్ అంటుంది, ఈ కొడుకులు మనం వదిలేలా లేరు అని. ఆ 5 అమ్మాయిలు వెహికల్ లోపలికి వెళ్ళి సేఫ్ గా ఉండండి అంటుంది. అప్పుడు ఫ్యూరియస్ ఆ వెహికల్ ఆపి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళలో ఒకడు, మీ వెహికల్ వెనుక ఎవరు రారు అని చెప్పావు కదా, కానీ ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటాడు. వాళ్ళు వేరే గ్యాంగ్ అయి ఉంటారు. వాళ్ళతో ఫ్యూరియస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మేము సేఫ్ గా వెళ్ళడానికి వాళ్ళకు ఆయిల్ ఇస్తానని ఒప్పందం చేసుకుని ఉంటుంది. అప్పుడే ఫ్యూరియస్ వెళ్ళి వెహికల్ వెనుక ఉన్న ఆయిల్ ట్యాంక్ ని అన్లాక్ చేయడానికి వెళ్తుంది. కానీ అప్పుడే వెనక వస్తున్న ఈ మోటార్ జో మనుషుల్ని కూడా చూస్తుంది. దాంతో అప్పుడే ఆ వెహికల్ ని మ్యాక్స్ ముందుకు తీసుకువెళ్తాడు. అప్పుడు అతి కష్టం మీద వెనక నుంచి మళ్ళీ ఫ్యూరియస్ ఆ వెహికల్ ని ఎక్కుతుంది. అలా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్యూరియస్ మోసం చేసింది అని కోపంతో ఉంటారు. అక్కడే రోడ్డుపై ఆర్చిలా ఉన్నదాన్ని బ్లాస్ట్ చేస్తారు. దాంతో ఆ రాళ్లు మొత్తం దారికి అడ్డుగా పడిపోతాయి. వెనుక ఉన్న ఈ మోటార్ జో వాళ్ళకి వెళ్ళడానికి రాదు. అప్పుడు ఈ మోటార్ జో మాత్రమే తన వెహికల్ తో ముందుకు వెళ్తాడు. తన మనుషులు మొత్తం అక్కడే ఉండిపోతారు. తర్వాత ఇక్కడ వెళ్తున్న మ్యాక్స్ వాళ్ళపై మోసం చేసినందుకు అక్కడ ఉన్న వాళ్ళు బైక్ తో ఫాలో చేస్తూ అటాక్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్యూరియస్ మ్యాక్స్ ఇద్దరు వాళ్ళపై అటాక్ చేస్తారు. అప్పుడు వెనక నుంచి ఈ మోటార్ జో కూడా తన వెహికల్ ని మ్యాక్స్ వాళ్ళ దగ్గరికి తీసుకువస్తాడు. ఫ్యూరియస్ కి గన్ గురిపెట్టి షూట్ చేయబోతాడు. కానీ అప్పుడే 5 అమ్మాయిల్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంటుంది. ఆమె ఫ్యూరియస్ కి అడ్డుగా వచ్చి ఈ మోటార్ జోని ఆపుతుంది. ఈ మోటార్ జో కూడా తనని ఏమీ చేయడు. ఎందుకంటే తన కడుపులో ఉంది ఈ మోటార్ జో బిడ్డ కాబట్టి ఏమీ చేయడు. ఆ వార్ బాయ్ కూడా ఈ మోటార్ జో వెళ్తున్న వెహికల్లోనే ఉంటాడు. అప్పుడు అతని కష్టం మీద ఫ్యూరియస్ వెళ్తున్న వెహికల్ పైకి తనని ఎక్కిస్తారు. ఈ మోటార్ జో ఆ వార్ బాయ్ కి ఒక గన్ కూడా ఇస్తాడు ఫ్యూరియస్ ని చంపడానికి. కానీ ఆ వార్ బాయ్ వెహికల్ పైకి వెళ్ళగానే వాడి చేతికి ఉన్న చైను మధ్యలో ఇరుక్కుపోతుంది. తన చేతిలో ఉన్న గన్ను కింద పడిపోతుంది. అదంతా చూసిన ఈ మోటార్ జో, అరే ఏంట్రా ఇది అని అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. ఈ మోటార్ జో వెహికల్ పై బండోడు ఒకడు ఉంటాడు. వాడు ఎవడో కాదు, ఈ మోటార్ జో కొడుకై ఉంటాడు. వాడు ఫ్యూరియస్ వెళ్తున్న వెహికల్ పై అటాక్ చేస్తాడు. ఆ వెపన్ డైరెక్ట్ గా వెళ్ళి మ్యాక్స్ నడుపుతున్న స్టీరింగ్ లో ఇరుక్కుంటుంది. దాంతో స్టీరింగ్ ని లాగుతూ ఉంటాడు వాడు. కానీ అందులో ఉన్న ఆ ప్రెగ్నెంట్ లేడీ వచ్చి ఆ వెపన్ కు ఉన్న చైన్ ని కట్ చేస్తుంది. దాంతో మళ్ళీ మ్యాక్స్ ఆ వెహికల్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. కానీ అలా వెళ్తున్నప్పుడే ఆ ప్రెగ్నెంట్ లేడీ కింద పడిపోతుంది. అప్పుడే వెనుక నుంచి వస్తున్న ఈ మోటార్ జో కింద పడ్డ ఆ లేడీని గుద్దబోయి బండిని పక్కకు తిప్పుతాడు. దాంతో ఈ మోటార్ జో వెహికల్ తిరగబడిపోతుంది. తర్వాత ఈ మోటార్ జో బయటకు వచ్చి చనిపోయిన ఆ ప్రెగ్నెంట్ లేడీని పట్టుకొని కోపంగా అరుస్తూ ఉంటాడు. అక్కడే ఉండిపోతాడు. ఇక్కడ ఫ్యూరియస్ వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతారు. ఆ వెహికల్లో ఉన్న ఒక అమ్మాయి వెనక్కి వస్తుంది. తను వెనకే ఉన్న వార్ బాయ్ ని చూస్తుంది. అతను చాలా బాధలో ఉంటాడు. తను ఏం చేయలేకపోయాను ఈ మోటార్ జో కోసము అని. అలా బాధపడుతున్న ఆ వార్ బాయ్ ని ఆ అమ్మాయి ఓదారుస్తుంది. అదంతా చూసిన ఆ వార్ బాయ్ కూడా డిసైడ్ చేసుకుంటాడు ఆ అమ్మాయిలకి ఎలాగైనా హెల్ప్ చేయాలని. అలా అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా నైట్ కూడా అవుతుంది. అప్పుడే ఫ్యూరియస్ తన గురించి మ్యాక్స్ కి చెప్తుంది. తను చిన్నగా ఉన్నప్పుడు నేను ఉండే దగ్గర ఎటు చూసినా పచ్చగా ఉండేది, అందుకే దాన్ని గ్రీన్ ఏరియా అని పిలిచేవాళ్ళు. అక్కడ నేను నా ఫ్యామిలీతో ఉండేదాన్ని. కానీ అక్కడ ఒక రోజు ఈ మోటార్ జో అటాక్ చేశాడు. అతను ఫ్యూరియస్ అని తన కూతురిగా అడాప్ట్ చేసుకుని బంధించి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నేను ఎలాగైనా నా ఫ్యామిలీని కలవాలి అనుకుంటున్నాను, నేను మామూలు మనుషుల్లా బతకాలి అనుకుంటున్నాను అంటుంది. అలా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా వాళ్ళ వెహికల్ ఒక దగ్గర మట్టిలో ఇరుక్కుపోతుంది. ఎంత ప్రయత్నించినా అది మాత్రం బయటికి రాదు. అదిగాక వెనక నుంచి ఈ మోటార్ జో మనుషులు వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఈ మోటార్ జో చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీని పరిశీలిస్తూ ఉంటాడు. కడుపులో ఉన్న బేబీ అయినా చనిపోకుండా ఉందేమో అని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లోపల ఉన్న బేబీ కూడా చనిపోయింది అని చెప్తారు. ఇంకా రగిలిపోతూ ఉంటాడు ఈ మోటార్ జో.
వెంటనే ఆ విషయాన్ని తన కొడుకైన బండోడికి చెప్తాడు. ఇలా నీ తమ్ముడు చనిపోయాడని. ఆ విషయాన్ని ఆ బండోడు అందరికీ అరిచి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మ్యాక్స్ వాళ్ళు ఆ వెహికల్ ని బయటకు తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందు ఒక చెట్టు కనిపిస్తుంది. దాంతో ఆ వెహికల్ ని బయటకు తీయొచ్చు అని వార్ బాయ్ అంటాడు. అంతలో వెనుక నుంచి ఇమ్మోర్టల్ జో మనుషులు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు మ్యాక్స్ తన చేతిలో ఉన్న స్నైపర్ గన్ ని వాళ్ళకి గురి పెడతాడు. కాలుస్తూ ఉంటాడు. బుల్లెట్ డైరెక్ట్ గా వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఫ్యూరియస్ వచ్చి అలా కాదు షూట్ చేసేది అని తను షూట్ చేస్తుంది. దాంతో ఇమ్మోర్టల్ జో మనిషికి 2 కళ్ళు పోతాయి. వాడు బ్లైండ్ అవుతాడు. అలా అయినా కూడా వాడు వినడు. తన 2 చేతుల్లో 2 గన్స్ పట్టుకొని అడ్డదిడ్డంగా ఫైర్ చేస్తూ మ్యాక్స్ వాళ్ళ వైపు వస్తూ ఉంటాడు. అప్పుడు ఫ్యూరియస్ ఈ 2 కళ్ళు పోయినా కూడా వినడేంటి అనుకుంటుంది. అప్పుడు మ్యాక్స్ వాళ్ళు వాళ్ళ ముందు ఉన్న చెట్టుకి వెహికల్ ని కట్టేసి పైకి లాగుతారు. అలా వెహికల్ బయటికి వచ్చాక మ్యాక్స్ వాళ్ళు అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన ఆ ప్లేస్ లో ఎవ్వరూ ఉండరు. కానీ ఒక టవర్ పై ఒక అమ్మాయి మాత్రం హెల్ప్ కోసం అరుస్తూ ఉంటుంది. అదంతా చూసిన మ్యాక్స్ కి అర్థమవుతుంది ఇదంతా ఒక ట్రాప్ అని, మనల్ని మోసం చేయడానికి ఇదంతా నాటకం ఆడుతున్నారు అంటాడు. కానీ ఫ్యూరియస్ మాత్రం వినకుండా వెహికల్ నుంచి కిందకు దిగుతుంది. అప్పుడే కొంతమంది బైక్ పై వస్తారు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ హెల్ప్ కోసం అరిచిన లేడీ ఎవరో కాదు, ఫ్యూరియస్ వాళ్ళ అమ్మ అని. బైక్ మీద కూడా వచ్చింది అక్కడ ఉన్న ఆడవాళ్ళే అయి ఉంటారు. ఒక ఆమె దగ్గర కొన్ని విత్తనాలు ఉంటాయి. అవి లాస్ట్ గా ఈ భూమిపై మిగిలిన విత్తనాలు అయి ఉంటాయి. ఫ్యూరియస్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. తను ఇంకా ఇక్కడ తను చిన్నప్పుడు చూసిన గ్రీన్ ప్లేసే ఉంది అనుకుని వచ్చి ఉంటుంది. కానీ ఆ ప్లేస్ కూడా ఎడారిలా మారిపోయి ఉంటుంది. అదంతా చూసి ఫ్యూరియస్ చాలా బాధపడుతుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూరియస్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి చెబుతుంది, మీ వెహికల్ ఎక్కడైతే మట్టిలో ఇరుక్కుపోయిందో అక్కడే మేము ఈ విత్తనాలు వేయాలి అనుకున్నాం. కానీ అది కూడా రోజు రోజుకి ఎడారిలా మారిపోతుంది అని చెప్తుంది. తర్వాత అందరూ కలిసి డిసైడ్ అవుతారు అక్కడ నుంచి ఎలాగైనా ఆ విత్తనాలు ఆ అమ్మాయిల్ని తీసుకొని ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి అని. అది ఎక్కడ ఉన్నా పర్లేదు అనుకుంటారు. అప్పుడే మ్యాక్స్ ఫ్యూరియస్ కి గుడ్ బై చెప్పి నేను వెళ్తున్నాను, నా ప్లేస్ కి నేను వెళ్ళిపోవాలి అంటాడు. అలా మార్నింగ్ మ్యాక్స్ అక్కడ ఉన్న బైక్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ తనకి వాళ్ళ వాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్యూరియస్ వాళ్ళకి హెల్ప్ చేయమని అంటూ ఉంటారు. దాంతో మ్యాక్స్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అలా మళ్ళీ ఫ్యూరియస్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు మ్యాక్స్ ఫ్యూరియస్ దగ్గరికి వెళ్ళి నువ్వు గ్రీన్ ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ నీకు దొరకదు. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మనుషులు బ్రతకడానికి మంచి ప్లేస్ అదొక్కటే అంటాడు. కానీ అక్కడికి వెళ్తే ఇమ్మోర్టల్ జో వాళ్ళ ప్రమాదం ఉంటుంది. కానీ ఫ్యూరియస్ మ్యాక్స్ మాటలు విని అలాగే అంటుంది. అలాగే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటారు. అదంతా ఇమ్మోర్టల్ జో చూస్తాడు. తనకి అర్థం అవుతుంది వాళ్ళు తన ప్లేస్కే వెళ్తున్నారు అని. అలా మళ్ళీ తన వెనకే వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ మధ్య కనీ విని ఎరుగని పెద్ద చేజ్ ఫైట్ జరుగుతుంది. అప్పుడు ఇమ్మోర్టల్ జో మనుషులు మ్యాక్స్ వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మ్యాక్స్ కూడా ఇమ్మోర్టల్ జో కొడుకైన బండోని చితక్ కొడతాడు. తర్వాత అతి కష్టం మీద ఫ్యూరియస్ ఇమ్మోర్టల్ జో దగ్గరికి వెళ్ళి వాడికి ఉన్న మాస్క్ ని లాగేస్తుంది. ఆ మాస్క్ వల్లే ఇమ్మోర్టల్ జో ఇంకా బతికి ఉంటాడు. అలా దాన్ని లాగేగానే ఇమ్మోర్టల్ జో చచ్చిపోతాడు. అలా ఇంకా ఇమ్మోర్టల్ జోకి సంబంధించిన సైన్యం వస్తూ ఉంటారు. అప్పుడు ఆ వార్ బాయ్ ఎలాగైనా మ్యాక్స్ వాళ్ళని కాపాడాలి అని వాళ్ళు వెళ్తున్న వెహికల్ నుంచి అందరిని దింపేసి తను ఒక్కడే ఆ వెహికల్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేస్తాడు రోడ్డు మధ్యలో. ఆ వెహికల్ బ్లాస్ట్ అవ్వడం వల్ల దాంట్లోనే వార్ బాయ్ కూడా చనిపోతాడు. దాంతో వెనక వస్తున్న ఇమ్మోర్టల్ జో మనుషులకి వెళ్ళడానికి దారి ఉండదు. ఆ ఫైట్ లో ఫ్యూరియస్ కి కూడా బాగా గాయాలు అవుతాయి. అలా వాళ్ళు చివరికి వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వస్తారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇమ్మోర్టల్ జో చచ్చిపోయాడని చూపిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. తర్వాత నుంచి ఫ్యూరియస్ అనే వాళ్ళ నాయకురాలిగా చూస్తారు. అలా అందరూ పైకి వెళ్తూ ఉంటారు. కానీ మ్యాక్స్ మాత్రం అక్కడ నుంచి తన దారి వెంట తను వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఫ్యూరియస్ కూడా మ్యాక్స్ ని చూస్తూ ఉంటుంది. తర్వాత మనకి చిన్నగా గ్రీన్ ఏరియాని చూపిస్తారు. ఇక్కడ నుంచి ఫ్యూరియస్ అనే మొత్తం మారుస్తున్నట్టు హోప్ ఇస్తూ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.